కూడా ప్రజల్లోకి వస్తుంది. రైట్, ఇక నమస్తే తెలంగాణ పత్రికలోకి వెళ్దాం. అక్కడ ఏం రాసిర్రు అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూడురి, అట్టుడికిన గుమ్మిడిదల ఒకసారి చూడండి. డంపింగ్ యార్డ్ కోసం ముట్టడికి రైతులు మహిళల యత్నం, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తత అంటూ కూడా చూడొచ్చు. పారియా నగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఆందోళనతో గుమ్మిడిదల మండల శనివారం అట్టుడికింది. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు 100 సంఖ్యలలో ఆటోలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు భారీ ర్యాలీ తీశారు. డంపింగ్ యార్డ్ ముట్టడికి వెళ్తుండగా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మండల వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు కేవలం అక్కడి రాజకీయ నాయకుడి యొక్క స్వప్రయోజన కోసం లేదా అక్కడి ప్రాంత ప్రజలను కలుషితంగా కాలుష్య కూరలలో నింపడానికి పడుతున్న పరిస్థితి. మీరు ఇప్పటికే డంపింగ్ యార్డ్కు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంట్రీ ఇచ్చిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మీరు ఎంట్రీ ఇవ్వగానే వరంగల్ జిల్లాలకు ఇక కాజీపేటకు ఎంట్రీ ఇచ్చే తరుణంలోనే ఆ లెఫ్ట్ సైడ్లో డంపింగ్ యార్డ్ పెట్టనే ఆ చుట్టుముట్టు ఉన్న దాదాపుగా 15 గ్రామాలు కూడా ఇప్పటికీ కూడా కాలుష్య కూరలలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా పొగతోని, మరో పక్కన అక్కడ అనేక రకాల జంతు కళేభరాలను వేస్తే వాటిని తిని కుక్కలు పూర్తి స్థాయిలో గ్రామాల మీద విరుచుకుపడడం, ప్రజల మీద. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పంట పొలాలలో కాలుష్య కూరలు రావడం, పంటలన్నీ కూడా ఎండిపోతున్న తరుణం, బావిళ్లలో కూడా కలుషిత నీరు రావడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ కూడా ఈ గుమ్మిడిదల మండలానికి సంబంధించిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం, ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినా అది తోళ్ల పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఆ పూర్తి స్థాయిలో ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు మనం అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ జరుగుతున్న ఈ అంశాన్ని మీరు అందరైతే చూస్తున్నారు కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిణామాలలో కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో మనం ఆలోచించాలి. ఏంటి అంటే, కాలుష్య కూరల కంటే ప్రభుత్వ భూమి ఉంటుంది, దీన్ని లేకపోతే ఆ చెత్తను రీసైక్లింగ్ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఇతరత్ర చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేస్తారంటే గుట్టలుగా పేర్చుకుంటూ పోయి దానికి అగ్గికి రాజేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత దాని పరిణామాలు అనుభవించాల్సింది ఆ చుట్టుముట్టు ఉన్న గ్రామాలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. అధికారికి ఏం కాదు, రాజకీయ నాయకుడికి ఏం కాదు. ఎందుకంటే అధికార ఆ చెత్త కుప్ప పక్కనే ఉండడు, లేకపోతే రాజకీయ నాయకుడు అక్కడ ఏమో ఉండడు. వీళ్ళ వీళ్ళు పోయి పూర్తి స్థాయిలో చేస్తారు. ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు అని పూర్తి స్థాయిలో మనం హెడ్లైన్ చూస్తున్నాం. పోలీసులకు ఏం పని, వారం రోజులు ఆ పోలీసులకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఏర్పాటు చేసి వీళ్ళకి కూడా ఒక 2 పోలీస్ స్టేషన్లు, ఏంది సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించిన 2 పోలీస్ స్టేషన్లు, ఒకటి ఎడమ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్, వెనక ఎస్పీ ఆఫీసు, ముంగట ఎస్పీ బంగ్లా పెడితే సూపర్ ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది, పూర్తి స్థాయిలో కనబడుతుంది. అప్పుడు అర్థమైపోతుంది పోలీసులకు ఏం తెలుస్తుంది. పోలీసులది ఏమున్నదండి, రేవంత్ రెడ్డి అంటే పోతారు, అంటే పోరు, అంతే. గట్లనే ఉంటుంది ఈరోజు. రైట్, అభిమాన